హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ టు 4A Vlogs. లైన్గా మనం చూసాము ఇప్పుడు దాకా జరిగిన మ్యాచెస్. ఈ టీం తోటి నాకు తెలిసి ఇప్పుడు జరగబోయే నెక్స్ట్ మ్యాచ్ 5తో అందరు టీమ్స్ ఒక్కొక్క మ్యాచ్ కంప్లీట్ చేసి ఉంటారు. అండ్ పాయింట్స్ టేబుల్ ఎవరు ఫస్ట్ ఉన్నారో కూడా మనకి ఈ మ్యాచ్తో తెలిసిపోతుంది రన్ రేట్ ప్రకారం. అండ్ ఈరోజు జరగబోయే మ్యాచ్ మనకి అందరికీ తెలిసిందే, పంజాబ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. బేసికల్గా ఇద్దరు ఎక్కువ మ్యాచెస్ ఆడలేదు. ఆడిన 5 మ్యాచెస్లో కూడా మనకి 3 టైమ్స్ గుజరాత్ గెలిచింది, 2 టైమ్స్ పంజాబ్ గెలిచింది. అండ్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంతవరకు వాళ్ళు ఆడింది ఒకటే మ్యాచ్, అది 2 years బ్యాక్ ఆడారు. అది కూడా 1 run తేడాతోటి మన పంజాబ్ గెలిచింది. అక్కడ ముందుకెళ్తాం. ఈ వీడియోలో ముందుకెళ్ళక ముందు మీకు ఇంకొకటి క్లియర్గా చెప్తాను. మేము ఏదైతే ప్రిడిక్ట్ చేస్తున్నామో ఇట్స్ అవర్ ఒపీనియన్. ఏదైతే మనం ఎడ్జ్ చెప్తున్నామో మ్యాక్సిమం ఇప్పుడు దాకా 4 edges గెస్ కరెక్ట్గా ఉండే. అండ్ ఇప్పుడు దాకా నాకు తెలిసి ఒక మ్యాచ్ ఆర్సీబీది ఒకటే ఇన్ హౌస్ కాకుండా వేరే, అంటే ఎవరైతే ఇన్ హౌస్ గ్రౌండ్ కాకుండా వేరే వాళ్ళు గెలిచింది. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో మాత్రం ఆర్సీబీ గెలిచింది, రిమైనింగ్ అన్ని హోమ్ గ్రౌండ్సే గెలిచాయి. ఈడ కూడా హోమ్ గ్రౌండ్కి అడ్వాంటేజ్ ఉండబోతుంది అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ మనకు గుర్తుండే లైన్గా 9 matches హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్నా కూడా ఆపోజిట్ టీమ్సే గెలిచారు లాస్ట్ ఇయర్. బట్ ఈ ఇయర్ నాకు తెలిసి ఫస్ట్ 8 matches హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్నట్టుంది. బేసికల్గా టీంలోకి వెళ్ళిపోతాము. అండ్ ఈ వీడియోలో మేము పిచ్ ప్రొడిక్షన్ అండ్ సేమ్ టైమ్ ప్లేయింగ్ లెవెల్ ఎవరు ఉండబోతున్నారు. ప్లేయింగ్ లెవెల్ డిపెండ్, బికాస్ ఫస్ట్ మ్యాచ్ మనం చెప్పలేము ఎవరు ఉంటారు. మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కీ మ్యాచ్అప్స్ ఎవరెవరికి ఉంటాయి అండ్ కీ ప్లేయర్స్ ఎవరు, ఈ 4 points మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పిచ్ వచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియం గుజరాత్లో ఆడుతున్నారు. అది వచ్చేసి నాకు తెలిసినంత వరకు అయితే ఆ పిచ్ అనేది మనము బ్యాటింగ్ పిచ్ అనుకుంటాం మ్యాక్సిమం. బట్ ఫస్ట్లో అది బ్యాటింగ్ పిచ్ ఉన్నా కూడా మెల్లమెల్లగా స్పిన్ పిచ్ లాగా తయారైపోతుంది. మ్యాక్సిమం యావరేజ్ స్కోర్ అంటే 150 to 160, అంటే 200 వచ్చే స్కోర్ అయితే కాదు. బికాస్ ఇట్స్ పెద్ద స్టేడియంలో మనం చూసుకుంటే గ్రౌండ్లో పెద్ద గ్రౌండ్ అదే, అండ్ స్టేడియంలో పిచ్ అంటే సరౌండింగ్ బౌండరీ లైనప్స్ ఎక్కువ డిస్టెన్స్ ఉన్నది పిచ్ కూడా నరేంద్ర మోదీ ఇష్టం. పెద్ద గ్రౌండ్. ఇక్కడ ఏంటంటే వచ్చి 6లు కొట్టేస్తాము, 4లు కొట్టేస్తాము, ఆ మైండ్ తోటి వస్తే సెట్ అవ్వదు. గిల్ వాళ్ళకి అట్ సేమ్ టైం బట్లర్ వాళ్ళకి ఇట్లాంటి పిచ్చెస్ సెట్ అయితే, బికాస్ 2కి 3కి లేకుంటే 1కి ఎక్కువ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉండాలి. అందుకు ఆర్కిడెక్స్ క్రికెట్ ఆడుతూ ఉండాలి. ఇక్కడ అంటే స్వీప్లు కొట్టేస్తామంటే కుదరవు. చూసి అక్కడ ఎక్కువసేపు నిలబడితే మాత్రం రన్స్ వస్తాయి. మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాము, ఆడ ఎట్లాంటి పిచ్ ఉండదు, 140 150 కూడా దాటలేదు కొన్ని మ్యాచెస్. బికాస్ ఆఫ్ దట్ నేను అందుకే తమ్లైన్ పెట్టాను, ఇక్కడ ఎంతవరకు స్పిన్ తిరుగుతుందో చూస్తామని. మ్యాక్సిమం ఇట్ విల్ బి అ స్పిన్ పిచ్. బట్ మనకి స్కోరింగ్ అయితే ఉంటుంది. స్కోరింగ్ అయితే 160 170 దాకా వెళ్ళొచ్చు యావరేజ్ స్కోర్. ఆడ యావరేజ్ స్కోర్ వచ్చి 160 ఉంది. హైయెస్ట్ స్కోర్ వచ్చి 220 లాస్ట్ టైం మన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వల్లనే ఉండే. చూసాం, ఆ పిచ్ అయితే స్పిన్ పిచ్ అని నేను అనుకుంటున్నాను. కమింగ్ టు ద ప్లేయింగ్, అంటే ఎవరు టాస్ గెలిచి ఏం తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరికి వచ్చే క్వశ్చన్. ఆ పిచ్లో అయితే చేజింగ్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్. బికాస్ ఏది తీసుకున్నా కూడా మనకి లాస్ట్లో మనకి న్యూ రూల్ రావడం జరిగింది. 11 overs తర్వాత బాల్ చేంజింగ్ ఆప్షన్ ఉంది. ఒకవేళ ఎక్కువ డ్యూ ఉంటే అది యూజ్ చేసుకుంటే, అది కూడా ఎంపైర్ చేతిలో ఉంటుంది, ఫీల్డర్స్ చేతిలో ఉండదు. ఆప్షన్ యూజ్ చేసుకో, డ్యూ గురించి ఏం ప్రాబ్లం లేదు, ఉన్నా లేకపోయినా కొత్త బాల్ చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి. బట్ చేజింగ్ తీసుకుంటే ఏంటంటే దే హ్యావ్ ఎ బెటర్ ఆప్షన్. అంటే లాస్ట్లో ఆ స్కోర్ని ప్రొటెక్ట్ చేసేసుకు ఎంతవరకు డిఫెన్స్ చేసుకోవచ్చు, ఆ పిచ్ మీద ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ప్లేయింగ్ లెవెల్ నేను రైట్ సైడ్ వేస్తూ ఉంటాను. నేను ఫస్ట్ జీటీ ప్లేయింగ్ లెవెల్కి చెప్తాను. జీటీ ప్లేయింగ్ ఫస్ట్ ఆర్డర్, ఫస్ట్ 3 అంటే టాప్ ఆర్డర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ టాప్ ఆర్డర్ నేను అనుకుంటున్న శుభన్ గిల్ అండ్ జాస్ బట్లర్. మనకు తెలుసు జాస్ బట్లర్ ఫామ్లో లేడు, బట్ ఐపీఎల్ అంటేనే తన ఫామ్లోకి వచ్చేస్తాడు. నాకు తెలియదు ఆర్ఆర్ ఎందుకు ఇట్స్ పెట్టిందో. బికాజ్ లాస్ట్ టైం ఆర్ఆర్ 3 to 4 matches జాస్ బట్లరే గెలిపించాడు. నాకు తెలిసి అది కంటిన్యూ ఇక్కడ గుజరాత్లో కూడా చేస్తాడు. జాస్ బట్లర్ హ్యావ్ ఎన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు ప్లే. అండ్ సాయి సుదర్శన్ మనకు తెలిసిందే జీటీలో ఎట్లాంటి ఫామ్లో ఉంటాడు. జీటీ అంటే ఆ స్టేడియంలో తనకు మంచి సెట్ అయ్యే స్టేడియం అది, తన బ్యాటింగ్ లైన్. అండ్ నేను 4th వాషింగ్టన్ సుందర్కి ఎందుకు వెళ్తున్నా అంటే బికాజ్ లెఫ్ట్ హ్యాండ్ కావాలి. బికాస్ ఆఫ్ దట్ ఫిలిప్స్ అండ్ వాషింగ్టన్ సుందర్ అటు ఇటు చేంజ్ అవ్వచ్చు. బట్ 4th ఐఎమ్ గోయింగ్ విత్ వాషింగ్టన్ సుందర్. 5th వచ్చేసి గ్లెన్ ఫిలిప్స్ మనకు తెలిసి ఫీల్డింగ్లో అయితే ఫామ్లో ఉన్నాడు, బ్యాటింగ్లో నాట్ అప్ టు మార్క్. ఈ మ్యాచ్లో నాకు తెలిసి బ్యాటింగ్ ఫామ్ కూడా వచ్చేస్తాడు, బట్ ఫీల్డింగ్ తనని ఢీకొట్టేటోళ్ళు లేడు. అండ్ 6th షారుఖ్ ఖాన్. అండ్ షారుఖ్ ఖాన్ కూడా ఇదైనా హిట్టర్, మనం మెల్లగా డిఫెండ్ మోడ్లో ఉండడు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా హిట్టరే. 7th వచ్చేసి రాహుల్ తివాటియా. నాకు తెలిసి ఇండియన్ టీంలో ఎవరైనా అండర్
రేట్ బ్యాట్స్మెన్ ఉన్నారంటే అది మన రాహుల్ తివాటియా. చాలా వరకు జీటీ నుంచి ఆడుతూ ఉంటాడు. బట్ ఎందుకు అంత పేరు క్లిక్ కాలే, చాలా మ్యాచెస్ కూడా గెలిపించాడు. లాస్ట్ ఇయర్ కూడా ఛాన్సెస్ ఉండేంత వరకు తన రోల్ని అయితే ప్లే చేస్తాడు. ఈ ఇయర్ చూస్తాం తన ఫామ్ ఎలా ఉంది, ఎట్లా ముందుకెళ్తాడు. అండ్ 8th వచ్చేసి రషీద్ ఖాన్ అండ్ 9th వచ్చేసి సాయి కిషోర్ అండ్ 10th వచ్చేసి రబడా, 11th మొహమ్మద్ సిరాజ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ ప్రసిద్ధ్ కృష్ణన్ రావడానికి జరుగుతుంది. ఈ ప్లేయర్స్ గురించి వాళ్ళ మ్యాచ్అప్ గురించి మళ్ళీ మీకు లాస్ట్లో చెప్తాను. జస్ట్ ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే మనకి 8 దాకా పర్ఫెక్ట్ బ్యాటింగే ఉంది రషీద్ ఖాన్ దాకా. అండ్ సాయి కిషోర్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు బికాస్ వాళ్ళ తమిళనాడు ప్రీమియర్ లీగ్స్లో ఏవి హ్యావ్ అ డిఫెంట్ ఫామ్ ఉంటుంది. తను కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు, బట్ నాట్ అంతగానో కాదు. డిఫెన్స్ అయితే రన్స్ తీసి స్ట్రైక్ అయితే రొటేట్ చేసే అంత బ్యాటింగ్ అయితే ఉంటుంది. అంటే దగ్గర 9th వరకు వాళ్ళకి బ్యాటింగ్ ఉంది. అండ్ సేమ్ టైం ఇక్కడ చూసుకున్న బౌలింగ్ మాత్రం ఎక్సలెంట్. నేను వీళ్ళ టీం కూడా చెప్తా, బట్ నాకు బౌలింగ్లో నచ్చింది ఏంటంటే రషీద్ ఖాన్ ఉన్నాడు ఇక్కడ, సాయి కిషోర్ స్పిన్ చేయడానికి ఉన్నాడు, రబడా ఉన్నాడు, అండ్ రబడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఇంతవరకు ఇంకా బౌలింగ్ లైనప్ ఎవరికి కావాలి? 3 పేసర్లు ఉన్నారు, 2 స్పిన్నర్స్ ఉన్నారు. 5 ఇక్కడనే సరిపోయారు. మనం మధ్యలో యూజ్ చేసుకుంటే మనకు వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, తను స్పిన్నింగ్ లాగా యూజ్ చేయవచ్చు. అండ్ సేమ్ టైం ఇట్స్ పర్ఫెక్ట్ అండి. సాయి సుదర్శన్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ లైనప్ ఉంది. నెక్స్ట్ విల్ గో విత్ పంజాబ్ లైనప్కి వెళ్తాము. పంజాబ్ లైనప్ చూసుకుంటే పంజాబ్లో కొన్ని చేంజెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ వాళ్ళ ప్రాక్టీస్ మ్యాచెస్లో మనకి తెలిసిందే, వాళ్ళ ప్రాక్టీస్ మ్యాచెస్లో ప్రియాంష్ ఆర్యన్ అనే వ్యక్తి చాలా మంచి పర్ఫామ్ చేస్తున్నారు. తను ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ లాస్ట్ వరకు చెప్పలేం. బట్ నేను అనుకుంటున్నది అయితే ఇప్పుడు దాకైతే ఏమైనా చేంజెస్ ఉంటే నేను షార్ట్లో మీకు అప్డేట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభ్ సింగ్ మనకు తెలిసింది ఎప్పటి నుంచో పంజాబ్గా ఆడుతున్నాడు. అండ్ సేమ్ టైం వాళ్ళు రిటర్న్ చేసుకున్నారు వాళ్ళని. జోష్ యాంగిల్స్ ఈజ్ ఆల్సో ఇన్ అ గుడ్ ఫామ్లో ఉన్నాడు. అండ్ ఫస్ట్ టైం శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఆల్సో ఇన్ అ ఫామ్. మార్స్ టూనిస్ చాలా బాగా ఆడతాడు. గ్లెన్ ఫిలిప్స్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్, నేహాల్ వదోరా అండ్ శశాంక్ సింగ్, మార్క్ జాన్సన్, హర్ప్రీత్ బార్, హర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ అండ్ చాహల్. ఇంపాక్ట్ ప్లేయర్ లాగా చాహల్ వస్తారు. వీళ్ళ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే బ్యాటింగ్ లైనప్లో అయితే జీటీకి కంటే మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది అంటే పంజాబ్కి ఉంది. బికాస్ చూసుకోండి, ప్రతినిమ్నం ఎప్పుడైనా సరే తన యావరేజ్ 80% వచ్చి మెల్లగా ఆడే ప్లేయర్ కాకపోయినా 30 runs 20 runs అయినా 25 runs అయితే బోర్డు మీద పెట్టేవాడు. అండ్ దాని తర్వాత వచ్చి శ్రేయస్ అయ్యర్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. అండ్ సెల్టమ్ ఇద్దరు న్యూ క్యాప్టెన్ ఫర్ పంజాబ్. తను 80% బాగానే ఆడతాడు. బికాజ్ ఎక్కడైతే ఫ్రాంచైజ్ ఇప్పటిదాకా చూసిన 4 మ్యాచెస్ ఫ్రాంచైజ్ చేంజ్ చేసిన వాళ్ళు చాలా వరకు పర్ఫామ్ చేస్తారు, దీనిలో కూడా పర్ఫామ్ చేస్తారు. స్టోనీస్ మనకు తెలుసు, తను ఇచ్చి పాడే అంటే డిఫెన్స్ ఆడే మోడ్లో ఉంటాడు. ఒకవేళ తనకి సిచ్యువేషన్ తగ్గట్టు ఆడే ప్లేయర్స్ స్టోనీస్ వచ్చేసి మ్యాక్స్వెల్ నాకు తెలిసి ఇక్కడ ఫెయిల్ అవుతాడేమో అనిపిస్తుంది. బికాజ్ వాళ్ళ దగ్గర ఉన్న స్పిన్ డిపార్ట్మెంట్ని మ్యాక్స్వెల్ రివర్స్ స్వీప్స్ ఆడే గ్రౌండ్ అయితే ఇది కాదు. రివర్స్ స్వీప్స్ ఆడితే అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ మనకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే వాళ్ళ ప్రాక్టీస్ మ్యాచెస్లో ఈజ్ డూయింగ్ వెరీ అంటే సర్టెన్గా ఆడుతున్నాడు. అండ్ సేమ్ టైం చాలా బాగా ఆడుతున్నాడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ నేహాల్ వదోరా మనకు తెలుసు ఈజ్ ఆల్సో గుడ్ బ్యాట్స్మెన్. శశాంక్ సింగ్ లాస్ట్ ఇయర్ మనకు తెలుసు శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ ఏం చేశారు. నిన్న అశుతోష్ శర్మ మన చూసాం. ఈరోజు శశాంక్ సింగ్ అలాంటి విధ్వంసం ఇన్నింగ్స్ ఆడతాడేమో, వీ విల్ మస్ట్ వెయిట్. అండ్ హర్ప్రీత్ బార్ ఇక్కడ కూడా 9th వరకు బ్యాట్స్మెన్ ఉన్నారండి. హర్ప్రీత్ బార్ కూడా ఈజ్ అన్ గుడ్ స్ట్రైకర్. అండ్ వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ ఇన్డెప్త్గా ఉన్నది మాత్రం పంజాబ్కి. అండ్ బౌలింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్, మార్క్ జెన్సన్ అండ్ చాహల్. మధ్యలో మనము యూజ్ చేసుకుంటే మనము మ్యాక్స్వెల్ అయినా లేకుంటే ఎవరైనా కూడా స్పిన్లాగా యూజ్ చేసుకోవచ్చు. బౌలింగ్ డిపార్ట్మెంట్ మనం చూసుకుంటే మన గుజరాత్కి ఎక్కువ ఎడ్జ్ ఉంది. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే పంజాబ్కి ఎడ్జ్ ఉంది. అంటే బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్ అయ్యే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొంచెం ఈ 2 మ్యాచెస్ ఇద్దరిలో చూసుకుంటే సర్టెన్ టీమ్సే ఉన్నాయి. అంటే పాడేసే టీం అంటే నాకు తెలిసి ఇది కూడా ఒక థ్రిల్లర్ గేమ్ లాగా మనం చూడవచ్చు. నేను మ్యాచ్ ఎట్లయితే లాస్ట్ దాకా వెళ్ళినో ఈ మ్యాచ్ కూడా థ్రిల్లర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ కమింగ్ టు ద మ్యాచ్అప్స్ అండి, ఎవరెవరికి మ్యాచ్అప్స్ ఉంటాయి చూసుకుంటాం. ఈ మ్యాచ్లో మ్యాచ్అప్స్ చూసుకుంటే మనకి గిల్ వర్సెస్ హర్షదీప్ సింగ్కి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఫస్ట్లో హర్షదీప్ సింగ్ మనకు తెలిసి ఎంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేస్తారో, గిల్ కనుక చూసి గిల్ ఎట్లా నాకు తెలిసి విల్ బీ ఇన్ డిఫెండ్ మోడ్. అంటే స్ట్రైక్ రొటేట్ చేసుకుంటా తను వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చుకుంటా లాస్ట్ దాకా ఉండి
ఆడతామనే మోడ్లోనే ఉంటాడు. బట్ హర్షదీప్ సింగ్ గిల్కి అయితే కొంచెం హెవీ టఫ్ ఛాన్సెస్ ఉంటాయి వికెట్ పడడానికి. నెక్స్ట్ బట్లర్ చహల్ మ్యాక్సిమం అప్పుడు దాకా వెళ్ళదు. చహల్ అప్పుడు ఫస్ట్లోనే ఇంట్రడ్యూస్ చేస్తా చహల్ని పవర్ ప్లేలో. బట్లర్ వికెట్ తీసే మ్యాక్సిమం ఛాన్స్ అయితే ఉంది. మ్యాక్సిమం నాకు తెలిసి ఇంట్రడ్యూస్ చేస్తారు. బికాస్ ఇప్పుడు మనం చూస్తున్నాం లాస్ట్ 4 మ్యాచెస్ స్పిన్నర్ ఇమ్మీడియట్గా వచ్చేస్తున్నారు 6 ఓవర్స్లోనే. చాలా వస్తే మాత్రం బట్లర్ వికెట్ పడే ఛాన్సెస్ మాత్రం ఉంటుంది. అండ్ వాళ్ళ దగ్గర చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ వర్సెస్ సిరాజ్ అండ్ రబడా ఉంటుంది. బికాస్ శ్రేయస్ అయ్యర్ మనకు తెలుసు బౌన్సర్స్కి ఇప్పుడు అలవాటు పడ్డాడేమో, బట్ ఈ అదనే వీక్నెస్ ఆన్ బౌన్స్ బాల్ వేసి అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ సిరాజ్ అయినా రబడా దానిలో అయినా మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి అవుట్ చేయడానికి. అండ్ సిరాజ్ కూడా మనకు తెలుసు ఆర్సీబీ నుంచి మళ్ళీ జీటీకి వచ్చాడు. తను కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఇండియాలో చోటు పోగొట్టుకున్నాడు. ఈ మస్ట్ డూ ఎమ్ అగైన్ తన కంబ్యాక్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఏమైనా ఛాన్సెస్ అంటే ఇప్పుడు ఛాన్స్ కోసం ఫైట్ చేసేటోళ్ళు ప్రతి ఒక్కరు బాగానే ఆడారు. నిషాన్ కిషన్ అయినా లేకపోతే నిన్న మ్యాచ్లో అశుతోష్ అయినా ఇప్పుడు సిరాజ్ అయినా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈ ఛాన్స్ సిరాజ్ పోగొట్టుకోవడం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కీ ప్లేయర్స్ మ్యాక్సిమం నేను ఇక్కడ చూసుకున్న దానిలో ఫస్ట్ కీ ప్లేయర్ వచ్చేసి రషీద్ ఖాన్. గుజరాత్లో ఫస్ట్ కీ ప్లేయర్ రషీద్ ఖాన్. బికాజ్ రషీద్ ఖాన్ ప్రెజెన్సీ అండ్ సేమ్ టైం రషీద్ ఖాన్ వికెట్ టేకింగ్ ఎబిలిటీ గుజరాత్కి ఇప్పుడు దాకా హెల్ప్ అయింది, ఈరోజు కూడా హెల్ప్ అవుతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. రషీద్ ఖాన్ మినిమం నాకు తెలిసి ఒక 2 వికెట్స్ అనేది తీస్తాడని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను గిల్కి వెళ్ళాను, సాయి సుదర్శన్కి వెళ్తాను. బికాస్ ఆ పిచ్ మీద సాయి సుదర్శన్కి 60 యావరేజ్ ఉంది, అంటే ఖచ్చితంగా 50 కొట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రసిద్ధ్ కృష్ణ పేసర్లోకి వెళ్తే నేను సిరాజ్కి వెళ్ళాను. బికాస్ తన ఫామ్ బట్టి చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ టాల్ బౌలర్ అండ్ సేమ్ టైం బౌన్సర్స్ వేసే ఛాన్స్ ఉంటాయి. శ్రేయస్ అయ్యర్ని అవుట్ చేసే సిచ్యువేషన్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఉంది. చూస్తాం ఏమవుతుందో. అండ్ దిస్ వాట్ అన్న నా కీ ప్లేయర్ గుజరాత్ సైడ్ నుంచి. పంజాబ్లో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఉన్న ఫామ్లో నేను తనని పిక్ చేసుకుంటున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి చహల్ మనకు తెలుసు ఈ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు ప్రూవ్. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో తను ఆల్రెడీ తన 2 ఫ్రాంచైజ్ చేంజ్ అయ్యి 3rd ఫ్రాంచైజ్కి ఆడుతున్నాడు. నాకు తెలిసి ఫ్రాంచైజ్ చేంజ్ చేసిన వాళ్ళు అందరూ ఆడుతున్నారు. ఈరోజు కూడా చహల్కి మ్యాక్సిమం 1 to 2 వికెట్స్ అయితే పడే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ వాట్ కంప్లీట్గా నా కీ ప్లేయర్స్ అండ్ కీ మ్యాచ్అప్. మీకు కీ మ్యాచ్అప్ ఎవరు అనిపిస్తున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ మ్యాచ్ ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటే గెలిచే ఛాన్సెస్ మీరు చెప్పలే, నేను చెప్పలేము. జస్ట్ ఎడ్జ్ చెప్పగలుగుతాం అంతే. బికాస్ క్రికెట్ ఇది అన్ప్రెడిక్టబుల్. మనం ఎంత ప్రెడిక్ట్ చేసినా ప్రెడిక్ట్ చేయలేము. లాస్ట్ బాల్ వచ్చి ఎవరు 6 కొడతారో, లాస్ట్ ఓవర్లో ఎన్ని వికెట్లు పడుతుందో మనం చెప్పలేం. ఎడ్జ్ మాత్రం హోమ్ గ్రౌండ్లో చూసుకుంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ చూసుకుంటే గుజరాత్కి మాత్రం ఎడ్జ్ ఉంది. ఐ థింక్ గుజరాత్కి 60% ఛాన్స్ ఉంటే పంజాబ్కి 40% ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు దాకా మీరు వీడియో చూసింటే నాకు అనలైజ్ మీకు నచ్చింటాయి. ముందు వీడియోస్ కూడా పెట్టాను, మీరు అవి కూడా చూడండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్.